దేవుని యొక్క తీర్పులు మనం అనుకుంటాం, దేవుడు మనల్ని చూడట్లేదు, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నాకే ఎందుకు ఇన్ని బాధలు. అయితే దేవుని తీర్పులు సమయానుకూలంగా వస్తుంది. దేవుని యొక్క తీర్పులు ఏ విధంగా వస్తాయి అని అంటే ఆయన చిత్తానుసారంగా వస్తాయి గనుక ఈ రోజే నాకు అన్యాయం జరిగింది కాబట్టి నాకు ఎందుకు అన్యాయం జరగదు, లేదే. 430 సంవత్సరాలు ఇజ్రాయేలుల ఐగుప్తు దేశంలో వాళ్ళు బాధలో ఉన్నారు. యోసేపు ఉన్నంత వరకే వారికి క్షేమము సమాధానం ఉన్నది. యోసేపు ఉన్నంత వారే వారు సమాధానంగా ఐగుప్తులో ఉన్నారు. యోసేపు పోయిన తర్వాత ఎన్నో కష్టాలు నష్టాలు. అయితే దేవుడు ఏమన్నాడు, వారికి ఉన్న ఆస్తి తీసుకోపోబడింది, వారికి ఉన్న సమస్తము తీసుకోబడింది, కష్టము వారి ఇంటి ముందు ఉన్నది. అయితే దేవుడు వాటిని అన్నిటిని చూసి, నా ప్రజలను మీరు కష్టపెట్టారు కదా, నా ప్రజల సొమ్ము తీసుకున్నారు కదా, నా ప్రజలను ఇబ్బంది పెట్టారు కదా, నా ప్రజలను బాధ పెట్టారు కదా మీరు అని అంటూ దేవుడు ఏమంటున్నాడు అని అంటే, ఆ మాటను 12వ వచనం చదువుదాము. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతియు హతము చేసి ఐగుప్తు దేశం అందరికి తీర్పు తీర్చదను నేను.